టు బీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షల సందర్భంలో భాగంగా మనం మరొక 3 ముఖ్యమైన అంశాల గురించి చూద్దాం. ఆప్షనాలిటీ, సెల్ఫ్ ఆడిట్, చాయిస్ ఆర్కిటెక్చర్. ఈ 3 అంశాల గురించి చూద్దాం. ఆప్షనాలిటీ. సహజంగా చాలామంది తన ప్రిపరేషన్ని కంటిన్యూ చేసినప్పుడు ఒకే ఎగ్జామ్ గురించి ఫోకస్ పెడతా ఉంటారు. ఇది మంచిదే, తప్పు కాదు, వాస్తవమే. కానీ పోటీ పరీక్షలకు నోటిఫికేషన్స్ ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి. ఒక్కొక్కసారి 5 సంవత్సరాలకు ఒకసారి కూడా, 10 సంవత్సరాలకు ఒకసారి కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి ఎగ్జామ్స్ కూడా. కాబట్టి మనము ఒకే దాని మీద ఫోకస్ పెట్టకుండా అదే విధమైనటువంటి సిలబస్ ఉన్నటువంటి మిగతా వాటి మీద ఫోకస్ పెట్టడం. చాలామంది తెలుగు రాష్ట్రాల్లో బీఈడీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక ఎప్పుడు డిఎస్సి వస్తుందా అని మాత్రమే చూస్తూ ఉంటారు. ఈ డిఎస్సి కోసం తప్ప వేరే విషయాల గురించి పెద్దగా వాళ్ళు ఫోకస్ పెట్టరు. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతారా, లేదా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతారా, ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారా, ఎస్ఎస్సి ఆర్ఆర్బీ ప్రిపేర్ అవుతారా, లేదు, వాటి మీద ఫోకస్ పెట్టరు. అంటే నేను ఏదో నెగిటివ్ చెప్తున్నాను కాదు, ఒక ఉదాహరణ మాత్రమే తీసుకొని చెప్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, అదే విధమైనటువంటి సిలబస్ ఉన్నటువంటి వేరే వాటి మీద కూడా ఫోకస్ పెట్టాలి. అంటే సెంట్రల్లో మనకు నవోదయ స్కూల్స్ ఉంటాయి, అందులో కూడా రిక్రూట్మెంట్ జరుగుతుంది. సిబిఎస్ఈ స్కూల్స్ ఉంటాయి, అందులో కూడా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో మనము నేషనల్ లెవెల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్టులు ఏవైతే అది కూడా రాయాలి. సో కేవలం టీచర్తో ఆగిపోకుండా లెక్చరర్ పోస్టులు, డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్లో ఎక్కడెక్కడ పడుతున్నాయి, ప్రొఫెసర్ పోస్టులు పడుతున్నాయి, అవన్నీ చూసుకుంటూ ఉండాలి. సో ఈ సిలబస్ ఇంతగా మీరు అనుసంధానం చేసినప్పుడు స్టేట్ సర్వీసెస్లో ఉన్నటువంటి వాటి మీద కూడా ఫోకస్ పెట్టాలి. ఇది నాతో కాదు అని కాకుండా మీరు ఆప్షనాలిటీ అంటే ఏంటంటే మీరు ఒక విషయం గురించి, ఒక ఉద్యోగం గురించి ప్రిపేర్ అవుతున్నప్పుడు వాటితో సమానంగా సిలబస్ ఉన్నటువంటి మిగతా ఎగ్జామ్స్ మీద కూడా దృష్టి పెట్టడం అనేటటువంటిది ఇందులో ముఖ్యంగా నేర్చుకోదగ్గ విషయం అన్నమాట. తర్వాత సెల్ఫ్ ఆడిట్. ఇంతకుముందు మనం చెప్పాము రిఫ్లెక్టివ్ థింకింగ్. డైలీ రాత్రి పడుకునేటప్పుడు మనం ఈరోజు ఏం చదివాము, ఎలా చదివాము, ఎక్కడ నాకు కష్టం అనిపిస్తుంది అని చెప్పేసి మనం చూసుకోవాలి అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఆడిటింగ్ అంటే ఎప్పుడు చేయగలరు, ప్రతిరోజు చేయగలరు. ఆడిటింగ్ 1 ఇయర్కి ఒకసారి చేస్తూ ఉంటారు, 6 నెలలకు ఒకసారి చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఆడిటింగ్ 1 వీక్ ఒకసారి చేసుకోవాలి. సో ఏంటి ఇక్కడ ఆడిట్లో ఏం చేస్తారు, లాభాలు నష్టాలు, సో మనకు వచ్చింది ఎంత, పోయింది ఎంత, ఇలాంటి లెక్కలు వేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మన సబ్జెక్ట్స్లో మనకి ఏది వస్తుంది, ఏది రావట్లేదు, ఏది కష్టం అనిపిస్తుంది, ఏది అనిపించట్లేదు, నేను ఎక్కడ పొరపాట్లు చేస్తున్నాను, వేటిని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా సెల్ఫ్ ఆడిట్ చేసుకోవాలన్నమాట. చాలామంది నేను సరిగ్గానే ఉన్నాను, అంతా సరిగ్గానే జరుగుతుందని అలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒక్కసారి సెల్ఫ్ ఆడిట్ చేసుకుంటే ఏంటి, ఎక్కడ పొరపాటు జరుగుతుందని మీకు మీరే తెలుస్తుంది అనమాట. అప్పుడు మీ ప్రిపరేషన్ ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతుంది. తర్వాతది చాయిస్ ఆర్కిటెక్చర్. చాయిస్ ఆర్కిటెక్చర్ ఏంటంటే, ఆర్కిటెక్చర్ అంటే మన ఇంటిని, గృహాన్ని ఏ విధంగా మలచాలి, ఏ విధంగా నిర్మించాలి, ఏ విధంగా డిజైన్ చేయాలి అనేటటువంటిది. ఇక్కడ చాయిస్ ఆర్కిటెక్చర్ అంటే ఉదాహరణకు మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి గదిలో అన్ని బుక్స్ అన్ని తీసి ఒక అలమార పెట్టేసి కంప్లీట్గా క్లోజ్ చేసి ఉన్నారనుకోండి, మీరు వచ్చినప్పుడు పుస్తకాలు తీయాలి, చదవాలి అనే ఆలోచన రాకపోవచ్చు. అదే మీరు టేబుల్ పైన ఒక సబ్జెక్ట్ యొక్క పుస్తకాన్ని ఓపెన్ చేసి దాని మధ్యలో ఒక పెన్ను పెట్టి పెట్టండి, ఒక వైట్ నోట్ బుక్స్ని ఓపెన్ చేసి ఒక పెన్ను పెట్టి పెట్టండి. అప్పుడు ఏమైనా రాయాలనిపిస్తుంది, ఏమైనా చదవాలనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా కూడా మీరు చదువుకునేటటువంటి ఆ ప్లేస్ ఏదైతే ఉందో, ఆ రూమ్ ఏదైతే ఉందో, ఆ ఉన్నటువంటి ప్లేస్ని చదువుకోవడానికి ఆసక్తికరంగా మలుచుకోవడమే చాయిస్ ఆర్కిటెక్చర్ అన్నమాట. సో ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు వేర్ యువర్ ఇంట్రెస్ట్ గోస్ వేర్ యువర్ ఎనర్జీ ఫ్లోస్ అన్నారు. కాబట్టి ఆసక్తికరంగా ఉన్నప్పుడు మీకు ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.